గతంలో ఇట్లా ప్రచారం చేసేటువంటి వాళ్ళు లేరు. ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు, పేర్లు పెట్టి మరీ తిడుతున్నారు కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీకు మేము నీ భర్తం నువ్వు ఇవి బంద్ చేయకపోతే, రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాం ఏంటంటే, వాళ్లకు ఈ కుటుంబానికి ఏమన్నా జరిగిందంటే మాత్రం ఇక్కడ వాళ్ళ మీద ఈగ వాలినా కానీ మేము కందిరీగలెక్క పడతాం మీ మీద, గుర్తుపెట్టుకోండి. ఈడ మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని చెప్పి రిపీటెడ్గా వాళ్ళు కూడా ఇవాళ కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ కాడికి పోయేసి వచ్చారు. వాళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా అప్లికేషన్స్ ఇచ్చిండ్రు, వాళ్ళు కూడా వెంటనే యాక్షన్ తీసుకుంటారట. కంప్లైంట్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇలా బైండ్ ఓవర్ చెయ్యకుండా తర్వాత ఎట్టుకపోయిన కిడ్నాపులు చేసి తీసుకుపోయింది కదా, వాళ్ళకు చిన్నగా ఏమన్నా అయితే మాత్రం ఎక్కడికడికో తీసుకుపోతారు కేసులను. ఇప్పటిదాకా దాన్ని అటెంప్ట్ మర్డర్ కేసుకు పెట్టలేదు. ఇంకా నేను చెప్పిన ఇంకా భవిష్యత్తులో కూడా ఈ రంగంలో కానూన్ ప్రకారంగా తెలిసినటువంటి వాళ్ళని కూడా అందరిని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడతాం. ఆ ఎక్సర్సైజ్ అయితే జరుగుతూనే ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా గొప్పగా చెప్పేది ఏంటంటే,